నువ్వు ఏదైతే అన్నావో ఈజీ కాదు అని అది నిజం. కానీ ఇందాక సార్ చెప్పారు చూసారా, ధైర్యంతో పోరాడాలని. నీలాంటి వాళ్ళు కూడా పోరాడకపోతే ఎట్లాగా? సూసైడ్ చేసుకుంటే ఎవరికి నాన్న లాసు? ఇంకేం నీకే చేసాం కదా. మీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవాలా? నీ పిల్లల పరిస్థితి అట్లా ఉంది. ఒక తప్పు చేసిన అమ్మాయి కాళ్ళు రెగరేసుకొని తిరుగుతుంది. తప్పు చేయనోడు కదా కాళ్ళు రెగరేయాల్సింది. అర్థమవుతుందా? ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తాను అనటం వేరు, ఇవ్వటం వేరు. ఆ అమ్మాయితో డైవర్స్ కావాలి నీకు, అంతేనా? ఆవిడ ఇవ్వదు. ఎందుకంటే 3 పిల్లల కాంపెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆవిడకి. మీ దగ్గర నుంచి రూపాయి ఉందో 2 రూపాయలు ఉందో ఏదో ఒకటి పెండడమే ఆవిడకి కావాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. నెక్స్ట్ మీరు పిల్లల్ని అడిగితే కనుక చైల్డ్ కస్టడీ రూపంలో అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయికి పిల్లల్ని ఇవ్వరు. మీరు ఒక్క 6 మంత్స్ కష్టపడ్డారంటే పిల్లలకు పూర్తి కస్టడీ మీకు వస్తుంది. మరి 3 పిల్లల్ని మీరు పోషించుకోగలరా? ఇది కొంచెం ఆలోచించుకోండి. మీకు కావాలి అంటే ఇక్కడ మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, చైల్డ్ కస్టడీ ఫైల్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఏదన్నా ఫాల్స్ కేసులు వేస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అంటే మీకు ఒక ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తే మీరు ఫైటింగ్ అయితే చేస్తారుగా, సూసైడ్ అటెంప్ట్ అయితే చెయ్యరుగా. చాలా మందికి తెలియని ప్రొసీడింగ్స్, లీగల్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ మా స్టేజ్ దొరికింది, రమ్య గారు దొరుకుతారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి సార్ దొరికేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఓకే, మేము చేయగలిగినంతే చేస్తాం. కానీ కొన్ని ఫైటింగ్స్ లీగల్గానే చేయాలి. ఇప్పుడు ఇతను మార్నింగ్ నుంచి ఇప్పుడు 11:30, 12 అవుతుంది, నైట్ షూట్ నడుస్తున్న టైంలో కూడా అతను వెయిట్ చేసి ఒక న్యాయం కోసం వెయిట్ చేస్తున్నాడు. అలానే అన్ని కేసులు మేము ఫైల్ చేయలేము. మీకు చాలా సందర్భాల్లో చెప్పాము అన్ని చోట్ల. ఎందుకంటే ఇది కొంత జిడ్డు కేసు. ఆవిడ అంత ఈజీగా డైవర్స్ ఇచ్చే టైపు కాదు. ఇస్తాను అనటం వేరు. ఆ అమ్మాయి ఇతను కనుక కరెక్ట్ ఫైటింగ్ చేస్తే ఈ ఫొటోస్ తోటి ఈజీగా డైవర్స్ వస్తాయి. 100% మీరు గెలుస్తారు. 2 చైల్డ్ కస్టడీ కూడా వస్తుంది. కానీ ఫైట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కరెక్ట్గా చేస్తారు? లీగల్గా అతను అడ్వకేట్ని పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు. ఈయన మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు యాక్చువల్గా ఇలా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లీగల్ సెల్ అథారిటీ ఒకటి ఉంటుందండి. మీకు మా ఎపిసోడ్లో ఆ 2 వీడియోస్ టెలికాస్ట్ చేస్తాం. తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ ఫోన్ నెంబర్ అతనికి ఇస్తాను, కుదిరితే ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళతో. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇతనికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అలాగే నేషనల్ ఫోన్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అవి 2 తెలుగు స్టేట్లో, అసలు ఇండియా వైజ్ అది నేషనల్ నెంబరు. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ లోకల్, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లోకల్ అథారిటీ వాళ్ళ యొక్క లీగల్ సెల్ వాళ్ళది మీకు నెంబర్ ఇస్తారు. ఫ్రీ లీగల్ అడ్వకేట్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది కన్ఫ్యూజు, ఫ్రీ లీగల్ అడ్వకేట్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేరు, పోలీస్ స్టేషన్స్లో విక్టిమ్ సైడ్ ఉండేవాళ్ళు. ఇవి ఏ కేసుల్లోనన్నా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులకి లీగల్ సెల్ అథారిటీ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసే అడ్వకేట్స్. వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారు ఆ కోర్టులో సర్వీస్ చేయడానికి. అంటే వీళ్ళకి ఈ కేసు చేయడం వల్ల వాళ్ళకి కొంత నామినల్ ఫీజు ఒకటి గవర్నమెంట్ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. క్లయింట్స్కి ఫ్రీ సర్వీసు. అన్ని చోట్ల రమ్య గారే ఉండవసరం, అన్ని చోట్ల ఫ్రీ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరకాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ సిస్టమ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి. అర్థమవుతుందా? ధైర్యంగా ఫైట్ చేయండి. మీ కేసులు మీ ఇప్పుడు నెంబర్ ఇస్తానండి మీకు. ఒకసారి కుదిరితే ఆయనతో కూడా మాట్లాడతాను నేను. మేడం 1 మినిట్ అండి. సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నాను సార్. మేడం నమస్కారం మేడం. సార్ ఇది మన హిట్ టీవీ ప్రోగ్రాంలో ఇది కథ కాదు జీవితానికి ఒక వ్యక్తి వచ్చారు సార్. అది ఎంత హానెస్టీ కేసు అంటే నిజంగా మాకు చాలా బాధేస్తుంది. భర్తలు ఇంత దారుణంగా సఫర్ అవుతున్నారా అని. ఆ అబ్బాయి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 12 ఇయర్స్ మ్యారిటల్ రిలేషను, 3 పిల్లలు ఉన్నారు సార్. 1 ఇయర్ నుంచి అన్నయ్య చెల్లి అని పక్కింటి వాళ్ళు ఎవరితో అయితే పరిచయం ఉందో ఆ అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర, ఫొటోస్ కూడా ప్రొడ్యూస్ చేశాడు అతను. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా పేదవాళ్ళండి. సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్పారట, హిట్ టీవీకి వెళ్ళండి అక్కడ న్యాయం జరిగిద్ది అని. అతను అడ్వకేట్లని పెట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 వీక్ బ్యాక్ అడల్టరీ కేసులు వేయడానికి లేదయ్యా అని అమ్మాయిని ఆ బాయ్ ఫ్రెండ్ని పిలిపించారట. పిలిపిస్తే మేము సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నదంట అమ్మాయి. సో డైవర్స్ గురించి అడిగితే నేను డైవర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకొని 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. 2 months అవుతుందా నాన్న. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొచ్చి మన వాళ్ళు అయితే ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు సార్. అతనికి కావాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ మీకు చాలా కేసులు రిఫర్ చేసాం, మీరు 100% మన జ్యుడిషియరీ తరపు నుంచి లీగల్ సెల్ నుంచి సర్వీస్ ఇచ్చారు.
ఇక్కడ కొంచెం అతనికి ధైర్యం, మీరు మాట్లాడితే కొంచెం ధైర్యం ఉంటుందని నేను మీకు ఫోన్ చేశాను సార్. 100% ఇంత ఆడు టైంలో మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యారు. మా షో తరపు నుంచి అయ్యో. కళ్యాణ్ సారు, మేడం శ్రీవాణి గారు, నేనైతే థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇతని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. మీరు చేసే సేవలో మాది ఎంత మేడం, సార్ మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ITTB ద్వారా ఎంతో మందికి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. సార్. జ్యుడిషియల్ గా మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ చేస్తాం మేడం. సార్ ఇట్లా ఒక ఫైనాన్షియల్ గా పెట్టుకోలేని వాళ్ళకి అసలు మన జ్యుడిషియరీ లీగల్ సెల్ ఏం చేస్తుంది ఒక్కసారి చెప్తారా సార్? మేడం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో సార్ ప్రతి జిల్లా కోర్టులో, ప్రతి మండల కోర్టులలో, తాలూకా కోర్టులలో కోర్టు ఉంటాయి కదా మేడం, అవును దాంట్లో ఒక సెల్ అనేది మాదంటూ ఒక కోర్టు ఉంటది మేడం. సూపర్. మా కోర్టు, మా లక్ష్యం ఏంటంటే మేడం, మేము లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళము, మా సంస్థ జడ్జిలు డైరెక్ట్ గా జడ్జిలే దగ్గర కూర్చుంటారు మేడం. జడ్జిలతోనే ములాఖాత్ అవుతుంది. అవును ములాఖాత్ అయ్యి ఇరు పక్షాలను పిలిపించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మేడం. మేము ఇచ్చే, మా జడ్జిలు వాళ్ళు ఇచ్చే ఆర్డర్ ఈక్వల్ సుప్రీం కోర్టు పోయినా గానీ మాదే సక్సెస్ మేడం అవార్డు. సూపర్ సార్. కాకుండా మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళని కూడా మేము ఏం చేస్తామంటే, మా సంస్థ వాళ్ళు లోక్ అదాలత్ ను కూడా 3 నెలలకు 6 నెలలకు లోక్ అదాలత్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మేము కేసుల్ని సాల్వ్ చేస్తాము. 24/7 మా దగ్గర ప్రతి జిల్లా వైజ్ గా ఉన్నది మేడం. ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే వాళ్ళకు ₹1 కూడా ఛార్జ్ లేకుండా ఫ్రీ అడ్వకేట్ ని, ఫ్రీ లీగల్ అడ్వైజ్ ని ఇస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీ పేరు చెప్పొచ్చా? పర్లేదా? పర్లేదు మేడం. నా పేరు రామారావు మేడం. నేను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక విభాగం రాష్ట్ర సభ్యుని మేడం. నేను సార్ మీరు నాకు పరిచయం ఉన్నారు కానీ మా వ్యూయర్స్ కి తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ మీకు చాలా కేసులు రిఫర్ చేస్తే మీరు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఆ క్లయింట్స్ మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు, మేడం మీరు రిఫర్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అండి, గవర్నమెంట్ వాళ్ళే, మాకు మీడియేషన్ ద్వారా, ఇప్పుడు జడ్జెస్ మేము ఇచ్చే మీడియేషన్ వేరు, మీరు ఇచ్చేది వేరు ఉంటుంది కదా సార్. సో మీడియేషన్ ద్వారా కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం అని చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి. సందర్భంగా సార్, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి, సీజన్ జడ్జి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో అనేక మీడియేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినాము. కోర్టు జ్యుడిషియల్ ఏమంటుందంటే మేడం, సుప్రీం కోర్టు గానీ, హైకోర్టు గానీ అనేక కేసులు కోర్టులో వస్తున్నాయి, పెండింగ్ అవుతున్నాయి. కాబట్టి కోర్టు కాకుండా ఇంతకుముందు పెద్దరాయుడు రచ్చబండ అంటారు చూడండి, ఆ టైప్ లో మేమే, మా లీగల్ సర్వీస్ అథారిటీ, మా మెంబర్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో, చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి వాళ్ళని మేము మీడియేషన్ సెంటర్ లో కంప్లైంట్ తీసుకొని ఇరు పక్షాలను పిలిపించి మేము ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాం మేడం. కోర్టుకు పోకుండా మేము క్లోజ్ చేస్తున్నాం 90%. సూపర్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.